అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గతమెంతో ఘనమైనటువంటి ఆ పార్టీలో అంతర్గత పోరు కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయా? అసలు 2004 తర్వాత ఆ పార్టీ రకంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా 2024లో మెజారిటీ స్థానాలు ఇచ్చినా కూడా దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు కొనసాగించడం లేదా? అసలు కడప జిల్లా టీడీపీలో ఏం జరుగుతుంది? వాచ్ ద స్టోరీ. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది. 2004లో వైఎస్ చరిష్మాతో కడప జిల్లాలో 1-2 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఆ తర్వాత వైసీపీ పోటీ చేసిన తర్వాత ఒక్క స్థానాన్ని కూడా సాధించలేని పరిస్థితి ఉన్న నేపథ్యం. ఆ నేపథ్యంలో పార్టీని రకంగా బలపడే దిశగా, పార్టీని బలపరిచే దిశగా పార్టీ కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారు. ఆ శ్రమ ఫలితం దక్కింది. 2024లో మెజారిటీ స్థానాలు 7 స్థానాలను, ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాలను కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు పట్టం కట్టడం జరిగింది. అయితే దాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఎమ్మెల్యేలు అసలు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్నటువంటి విమర్శలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే గతంలో లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా వెన్నంటి ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కనుమరుగయ్యారు. ఆ కనుమరుగవడానికి ప్రధాన కారణాలు ఏంటి? వీటిపైన పూర్తి స్థాయిలో పార్టీ అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం కూడా ఈ విషయంలో ఆరా తీసిన పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. నిన్న జరిగినటువంటి చంద్రబాబు పర్యటనలో కూడా కార్యకర్తలు అటు పూర్తి స్థాయిలో దూరమయ్యారు. కీలక నేతలు ఎవరైతే ప్రధానంగా ఏదైతే యువగలం పాదయాత్రలో లోకేష్ వెన్నంటి ఉండి ఆలంగాన్పల్లె నుంచి కడపలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి ఆలంగాన్పల్లె లక్ష్మిరెడ్డి కావచ్చు, అదేవిధంగా మైనారిటీ నేత అమీర్ బాబు కావచ్చు, బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత హరిప్రసాద్ కావచ్చు, ఇతరత్రా నేతలు. అయితే మరోవైపు నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి కావచ్చు, అదేవిధంగా నగర మహిళా అధ్యక్షురాలు మురికినాటి సునీత, ఇలా చెప్పుకుంటూ పోతే పేర్లు చాలా ఎక్కువే అని చెప్పవచ్చు. ఆ పేర్లు వారంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేకి పక్కన లేరనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి నలుగురు మాత్రమే. ఆ నలుగురే ఒక రకంగా కోటరీ నిర్వహిస్తూ ఆమెను తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలు ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ప్రజల్లో ఏమనుకుంటున్నారన్న విషయం పైన కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యేపై ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఎవరైనా పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక 10 కాలాల పాటు, అంటే 10 ఏళ్ల పాటు కావచ్చు, 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగాలనేటువంటి భావన ఉంటుంది. అయితే ఆ పరిస్థితులు ఇక్కడెక్కడ కనిపించడం లేదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఎవరైతే పాతంలో ఉన్నటువంటి గతంలో టీడీపీ కష్టకాలంలో వెన్నంటి ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఆ పక్కన, అంటే ఎమ్మెల్యే పక్కన లేకపోవడం, అదేవిధంగా ఎమ్మెల్యే వెంట తిరగకపోవడం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు గతంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే మంత్రిగా వ్యవహరించి 9 నెలల తర్వాత ఆయన చెడ్డ పేరు తెచ్చుకుంటే కేవలం 9 నెలల కాలంలోనే ఎమ్మెల్యే చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి భావన ప్రజల్లో వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ అంశం పైన అసలు ఎమ్మెల్యే ప్రధానంగా అసలు ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటున్నటువంటి విషయంపై ఒక సర్వే నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా సత్ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అందరినీ సమన్వయపరచుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంది. అయితే ఆ పరిస్థితి ఎక్కడా కొనసాగడం లేదు. జిల్లాలోని కమలాపురం మినహాయించి ఎక్కడా కూడా కార్యకర్తల సమావేశం నిర్వహించలేదంటే కార్యకర్తల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చివరకు కార్యకర్తలు ఏదైనా పని కోసం వెళ్తే కూడా అక్కడ పనులు జరగని పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మేము చెప్తే కానీ పనులు చేయవద్దన్నటువంటి ఆదేశాలు జారీ చేశారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే అటు ఆధిపత్య పోరు కూడా ప్రధానంగా కొనసాగుతుంది. రాయచోటిలో ఏదైతే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఎవరు వ్యతిరేకించకపోయినప్పటికీ కూడా ప్రధానంగా రాజంపేటలో పోటీ చేసినటువంటి సుగవాసి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు అంటే రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్ రాజుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందనే చెప్పవచ్చు. ఇన్ఛార్జి వ్యవహారంలో కూడా చిలికి గాలివానగా మారి గతంలో కూడా అన్న క్యాంటీన్ వద్ద కూడా కత్తెరలు తీసుకొని ఇద్దరు కూడా గొడవకు దిగిన పరిస్థితి. అంటే తాజాగా నిన్న జరిగినటువంటి రాజంపేట అసెంబ్లీ సమన్వయ కమిటీ సమావేశంలో కూడా బాహాబాహికి దిగినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం కేవలం ఆధిపత్య పోరే ప్రధాన కారణం. ఓ వర్గాన్ని, అంటే ఒక వర్గాన్ని
టార్గెట్ చేసుకుని అంటే బలిజ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకొని బలి పశువులుగా మారుస్తున్నారు తప్ప గతంలో కూడా 2024లో ఇదే దుర్గా ప్రసాద్కు కడప టికెట్ ఇచ్చి ఆ తర్వాత బీఫార్మ్ ఇచ్చినా కూడా ఆ తర్వాత అతన్ని పార్టీ నుంచి బహిష్కరించినటువంటి అంటే ఒక రకంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి ఆ తర్వాత చిన్నగా తాపీగా మొన్న ఎన్నికల్లో ఏదైతే బలిజ సామాజిక వర్గం ఓట్లు అవసరమన్నటువంటి భావనతో ఆయన్ను పార్టీలో చేర్చుకున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు బలిజ సామాజిక వర్గంలో కూడా ప్రధానంగా ఒక రకంగా తమ సామాజిక వర్గానికి ఎక్కడా గుర్తింపునివ్వడం లేదు. సామాజిక వర్గానికి పదవుల్లో కూడా తగిన గుర్తింపు ప్రాధాన్యతను ఇవ్వకపోవడం కూడా రాయలసీమ బలిజల్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే మైనారిటీలకు సంబంధించి ముస్లిం మైనారిటీలు ప్రధానంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఏదైతే చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండాలన్నటువంటి భావన ఉండాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కడప జిల్లాలో కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలపడమే. అయితే చంద్రబాబు వైపు మైనారిటీ వర్గాలకు ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమన్నటువంటి మాట చెప్తున్నప్పటికీ కూడా ఆ దిశగా ఎక్కడా అడుగులు వేసినటువంటి సందర్భాలు లేవు. అయితే ఆ క్రమంలోనే అటు మైనారిటీ వర్గాలు కూడా పూర్తిగా ఒక్కసారిగా కూడా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే పార్టీలో కొనసాగుతున్న వారంతా కూడా కేవలం ఆ కంటి తుడిపి చర్యల్లో భాగంగా అంటే అధికారంలో ఉంది కాబట్టి అక్కడ ఉంటున్నారే తప్ప ఎవరు కూడా మైనారిటీలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నటువంటి ప్రధానంగా కనిపించడం లేదు. మరోవైపు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గ నేతలు కూడా దూరంగా ఉంటున్నారు. కేవలం ఇందుకు ప్రధాన కారణం ఇటీవల జరిగినటువంటి పదవుల పందెంలో కూడా చోటు దక్కకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక రాజంపేట నియోజకవర్గాన్ని తీసుకుంటే మాత్రం రాజంపేట నియోజకవర్గంలో సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆ తర్వాత ఓటమి పాలు చేసింది కూడా టీడీపీ శ్రేణులు అన్న విషయం అధిష్టానానికి కూడా ఆయనే స్వయంగా నేరుగా ఫిర్యాదు చేశారు. అయితే ఆ నేపథ్యంలో ఒక రకంగా వివాదాలకు దారితీసిన నేపథ్యంలో కూడా అక్కడ ఒక రకంగా ఏదైతే పరిశీలకులుగా రామ్ గోపాల్ రెడ్డిని నియమించడంతో ఆ రామ్ గోపాల్ రెడ్డి కూడా ఏకపక్షంగా నిర్ణయిస్తున్నాను ఏకపక్షంగా కూడా వ్యవహరిస్తున్నటువంటి ఆరోపణలు చేస్తూ కూడా సుగవాసి వర్గం ఒక రకంగా ఆందోళన బాట పట్టిన పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో ఇన్ఛార్జి వ్యవహారం అంటే అక్కడ ముగ్గురు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఒక రకంగా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అధికారులకు కూడా సంకట పరిస్థితి నెలకొందనే చెప్పాలి. ఏదైతే అధికారులు పనులు చేయాలంటే కూడా ఎవరు ఫోన్ చేసినా కూడా ముగ్గురు ఒకేసారి మన వర్గానికి ఫోన్ చేసి మా వర్గానికి పనులు చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఒక రకంగా సుగవాసికి ప్రాధాన్యత తగ్గిస్తున్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు జగన్మోహన్ రాజు అన్నీ తానే జిల్లా అంటే రాజంపేట పార్లమెంటు వ్యవహారాలు చూసుకోవాల్సినటువంటి ఆయన కేవలం రాజంపేట నియోజకవర్గానికే పరిమితమయ్యారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా ఉంది. ఇందుకు ప్రధాన కారణం భవిష్యత్తులో రాజంపేట నుంచి ఆయన అంటే గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ కూడా ఆయనకు ఇవ్వకుండా సుగవాసి సుబ్రహ్మణ్యంకి ఇవ్వడంతో కూడా ఒక రకంగా మనస్తాపం చెంది వారంతా కూడా ఎవరైతే ఎమ్మెల్సీ బత్తెల చెంగల్రాయుడు కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రాజు వీరంతా కూడా సుగవాసి సుబ్రహ్మణ్యానికి వెన్నుపోటు పొడిచారన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే వారి అనుచర వర్గాలు కూడా టీడీపీకి వ్యతిరేకంగా అంటే ఒక రకంగా ఏజెంట్లుగా వ్యవహరించినటువంటి పరిస్థితి. అటు వాటికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆధారాలను కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే ఎక్కడ కూడా సుగవాసి సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జి అంటూ కూడా ముఖ్యమంత్రి రాస్తున్నటువంటి లేఖలో కనిపిస్తున్నప్పటికీ కూడా కానీ అక్కడ ఆచరణలో సాధ్యం కాని పరిస్థితి. దీంతో ఒక రకంగా అక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఆ ఆధిపత్య పోరుకు తెరదించాలన్నటువంటి భావన కానీ ఎవరు కూడా ఆ దిశగా అడుగులు వేసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపించడం. ఇక రైల్వే కోడూరు అంశానికి వస్తే రైల్వే కోడూరులో బత్యాలకు అదేవిధంగా రూపానందరెడ్డి మాజీ టీడీపీ ఇన్ఛార్జి విశ్వనాథ నాయుడు ఈ ముగ్గురు ఒకే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో నిన్న ఏదైతే సమన్వయ కమిటీ సమావేశంలో కూడా ఎమ్మెల్యేపై అరవా శ్రీధర్పై దాడి చేశారంటే ఇక మనం గమనించవచ్చు. అయితే అరవా శ్రీధర్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేత జనసేన పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నేపథ్యంలో ఆయన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి ఎలా వెళ్ళారో కూడా తెలియని అంతు చిక్కని సమస్యగా మారింది. ఇది $1000 మిలియన్ల ప్రశ్నగా మారిందనే చెప్పాలి. ఏదైతే టీడీపీకి సంబంధించి సమన్వయ కమిటీ సమావేశం జరుగుతున్నప్పుడు అక్కడికి ఎందుకు ఆయన వెళ్ళారు, అసలు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ క్రమంలోనే అటు గత కొంతకాలంగా అటు విశ్వనాథరెడ్డి వర్గానికి అదేవిధంగా ఏదైతే రూపానందరెడ్డి వర్గానికి బత్తెల చెంగల్రాయుడు మూడు వర్గాలకు కూడా రకంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇన్ఛార్జిగా రూపానందరెడ్డి నియమించిన తర్వాత ఆ తర్వాత ఆయన అడా చైర్మన్గా కూడా చేయడం జరిగింది. అడా చైర్మన్గా చేసిన తర్వాత ఆయనే చక్రం తిప్పుతుండడంతో కూడా ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి వారికి తగిన ప్రాధాన్యత గుర్తింపు లేదు. ఇటీవల కాలంలో జరిగినటువంటి పదవుల పందెంలో కూడా ఎక్కడే కానీ
కీలకమైనటువంటి అంటే పార్టీ సీనియర్లు అదేవిధంగా పార్టీని వెన్నంటుకొని పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పనిచేసిన వారికి ఎక్కడా కూడా పదవులు దక్కిన పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నది. ఆ క్రమంలోనే ఒక రకంగా ఆధిపత్య పోరు కొనసాగిందనే చెప్పాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే జిల్లాలో పలు చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇక పులివెందుల నియోజకవర్గంలో బీటెక్ రవి అదేవిధంగా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. అక్కడ పనుల వ్యవహారంలో కూడా ఇరు వర్గాలు కూడా పోటీపడి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే మంత్రి సమక్షంలోనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత సమక్షంలోనే ఒక రకంగా బాహాబాగీకి దిగారంటే పరిస్థితి ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా కడప జిల్లాలో కార్యకర్తలు అదేవిధంగా పాత తరం నేతలు అంతా కూడా ఒక రకంగా అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వారందరినీ సయోధ్యపరిచి సమన్వయపరచాల్సినటువంటి బాధ్యత అటు జిల్లా ఇన్ఛార్జి మంత్రులపై ఉన్నా కూడా ఆ దిశగా ఎక్కడ అడుగులు వేసినటువంటి పాపాన పోలేదన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరుగా దూరం అవుతుంటే ఎందుకు దూరం అవుతున్నారు, అసలు ఏం జరుగుతుంది, కడపలో జిల్లాలో ఏం జరుగుతుంది, జిల్లాలో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎందుకు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు, ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓటమి పాలు కాక తప్పదన్నటువంటి భావన ఎందుకు పార్టీ శ్రేణులు ఆలోచించడం లేదన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణుల్లో ప్రధానంగా వినిపిస్తుంది. మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కడప జిల్లాలో ఇప్పటికే 7 స్థానాల్లో పాగా వేసినటువంటి టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి పాలు కాక తప్పదన్నటువంటి భావనలు ఆ పార్టీ శ్రేణుల్లోనే వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం పార్టీ సీనియర్లు కావచ్చు, అదేవిధంగా పాతతరం నేతలను అదేవిధంగా కొంతమంది కీలకంగా వ్యవహరించారు. ఏదైతే గడ్డు పరిస్థితులు అంటే ఒక రకంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కేసులు పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో ఒక రకంగా వైసీపీతో పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎంతో ఉన్నారు. అదే ప్రధానంగా కడప నగరంలో తీసుకుంటే అలంగానపల్లి లక్ష్మీరెడ్డి కావచ్చు, అదేవిధంగా అమీర్బాబు కావచ్చు, ఇది సానపురెడ్డి కుటుంబం కావచ్చు, సానపురెడ్డి రవిశంకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సానపురెడ్డి శివకొండారెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే నగర మహిళా అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి మురికినాటి సునీత, ఇలా వీళ్ళంతా కూడా ఆందోళన చేశారు. అంటే ఒక రకంగా పార్టీకి బూస్టప్ ఇచ్చారు. అయితే మరోవైపు చంద్రబాబు అరెస్టు సందర్భంగా కూడా స్థలం ఎవరు ఇవ్వని పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా మేయర్ సురేష్ బాబు ఇంటికి సమీపంలోనే అక్కడ దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారంటే కూడా అంటే ఏ స్థాయిలో పనిచేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి నేతలకు ఇప్పుడు గుర్తింపు లేదు, ప్రాధాన్యత లేదన్నటువంటి భావనలు వినిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా పాతతరం నేతలకే గుర్తింపు లేనప్పుడు కార్యకర్తలకు ఏం గుర్తింపు ఉంటుందన్నటువంటి భావన కూడా సర్వత్రా వినిపిస్తూ ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వాటిని చక్కదిద్దాల్సినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా తనెందుకు పట్టించుకోవాలి, తను ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండను, ఆ తర్వాత మా స్వగ్రామం నుంచే పోటీ చేయాలి కదన్న భావన మరేమో తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం వారు కూడా కార్యకర్తల పరిస్థితులు, కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులను గుర్తించడం లేదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీ నుంచి దూరం అయితే మాత్రం పార్టీకి మళ్ళీ గడ్డు పరిస్థితి అంటే 2004 లాంటి గడ్డు పరిస్థితులు రాక తప్పదు. ఎందుకంటే ఇప్పటికైనా సరే పార్టీ అధిష్టానం గుర్తించాలి. ఏదైతే పాతతరం నాయకులను గుర్తించి వారు పదవులు ఇవ్వకపోయినా వారికి తగిన గుర్తింపునిస్తే బాగుంటుందన్నటువంటి భావన అక్కడ ఉన్నటువంటి అనుచర వర్గాలు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి అడుగులు వేస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరాపర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.